దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి. మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించిన తాజా గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన రాజమండ్రిలో మొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. లండన్ లేదా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 21 ఏళ్ల ఒక యువకుడికి కరోనా సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ నిర్ధారించింది. బాధితుడిని వెంటనే రాజమండ్రి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అతనితో ప్రాథమిక, ద్వితీయ శ్రేణి పరిచయాలు ఉన్న వారిని గుర్తించి వారిని క్వారంటైన్ కు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. మరోవైపు గుంటూరు జీజీహెచ్ లో కూడా కోవిడ్ కేసు నమోదైంది. బాపట్ల జిల్లా కర్లపాలెంకు చెందిన వ్యక్తికి వైద్య పరీక్షలో పాజిటివ్ నిర్ధారణ అయింది. మొత్తంగా రాజమండ్రి కేసుతో కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 16కు చేరుకుందని అమరావతిలోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో కరోనా కేసులు వెలుగు చూస్తుండటంతో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ప్రస్తుతం ఉన్న 16 మంది బాధితుల్లో 5గురు వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండడంతో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరి ప్రత్యేక వైద్యులు పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. వీరి ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మరో 4 బాధితుల్లో వైరస్ లక్షణాలు స్వల్పంగా ఉండడంతో వారిని ఆసుపత్రికి తరలించకుండా ముందస్తు జాగ్రత్త హోమ్ ఐసోలేషన్లోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. హోమ్ ఐసోలేషన్లో ఉన్న రోగుల ఆరోగ్యాన్ని వైద్య సిబ్బంది నిరంతరం ఫోన్ ద్వారా క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారిన పడి చికిత్స తీసుకున్న వారిలో 3 పూర్తిగా కోలుకున్నారు. నెగిటివ్ రిపోర్ట్ రావడంతో వారిని పూర్తి ఆరోగ్యంతో ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు. అయితే రాష్ట్రంలో కరోనా కారణంగా ఇప్పటి వరకు 4 ప్రాణాలు కోల్పోవడం విచారకరం. మరణాల రేటు పెరగకుండా ఉండేందుకు, వైరస్ మరింత విస్తరించకుండా ఉండేందుకు ప్రజలందరూ సామాజిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా రాజమండ్రి ప్రతినిధి వర్మ ఫోన్ ద్వారా అందిస్తారు. వర్మ, చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కేసుల యొక్క తాజా అప్డేట్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి మళ్ళీ కలకలం రేపుతుందనే చెప్పాలి. రాష్ట్రంలో పలు జిల్లాల్లో కొత్తగా COVID-19 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆరోగ్య శాఖ అయితే అప్రమత్తమైంది. తక్షణమే అప్రమత్తంగా ఉండాలని అన్ని జిల్లాలకి సంబంధించి అధికారులకు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు కీలక ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదైతే జూన్ 26 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 42 కరోనా పాజిటివ్ కేసులు అయితే వెలుగు చూసాయి. ముఖ్యంగా కడప, గుంటూరు, విశాఖ, కాకినాడ, తాజాగా రాజమండ్రి ఈ ప్రాంతాల్లో తొలుత ఒక్కొక్క కేసు నమోదే పెరుగుతూ వస్తోంది. ఇప్పటికీ ప్రస్తుతానికి అత్యధికంగా ఒక జిల్లా మాత్రానికి సంబంధించి కడప జిల్లాలోనే 8 కేసులు అయితే ప్రస్తుతం ఉన్నాయి. అయితే వేరు ప్రాంతాల్లో కేసులు నమోదవుతున్నా సరే ఒకే చోట గుంపుగా అయితే ఎక్కడ కేసులు అయితే బయటపడలేదని వైద్య ఆరోగ్య శాఖ కూడా ఇప్పటికే వెల్లడించింది. అయితే కరోనా వచ్చిన వారంతా హోమ్ ఐసోలేషన్ లోనే ఉన్నట్లుగా అయితే అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఆందోళన కలిగించే విషయం పూర్తిగా కూడా ఇది కాదు. దాన్ని మీరు భయపడి పూర్తిగా కూడా కరోనా వచ్చిందని భయభ్రాంతులకు గురి కావద్దని కూడా వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే కరోనా వచ్చి దీర్ఘకాలిక సమస్యలతో ఉన్న వాళ్ళు ఒక 4 అయితే ముఖ్యంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయినప్పటికీ పూర్తిగా కరోనా వల్లే చనిపోయినట్లుగా అయితే డాక్టర్లు ధృవీకరించలేదు.
అయితే మిగతా వాళ్ళందరూ కూడా ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో అయితే ఉన్నారు. ఈ ఏదైతే కరోనా ఈ కేసుల నేపథ్యంలో పూర్తిగా కూడా ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తం అయ్యి ఇప్పటికే పూణే ల్యాబ్ కూడా ఈ జన్యుక్రమ విశ్లేషణ కోసం ఒక 5 నమూనాలను పూర్తిగా పంపింది. అయితే ఈ లక్షణాలు కనిపించిన వారికి వెంటనే అయితే పరీక్షలు నిర్వహించాలని ఆయా జిల్లాల్లో అన్ని ప్రభుత్వ సిహెచ్సిలు కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అయితే ముందస్తుగా అన్ని ఆసుపత్రుల్లోని మందులు, టెస్టింగ్ కిట్లు, ఆక్సిజన్ కి సంబంధించి సిలిండర్లు కావచ్చు, ప్లాంట్లు కావచ్చు అన్ని రెడీ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి కేసుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. దగ్గు, జలుబు అలాగే గొంతు నొప్పి ఉంటే వెంటనే PCR టెస్ట్, RT-PCR టెస్ట్ చేసుకోవాలని చెప్పి వైద్యులు అయితే చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే Right, thank you, Verma. పరిస్థితిని మాత్రం ఎక్కడికక్కడ అదుపులో అయితే ఎస్, థ్యాంక్ యూ వర్మ. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.